ఈ సినిమాని ప్రజల్లోకి చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకెళ్ళిన ఈ మీడియా వారికి, ఎందుకంటే వాళ్ళకి అందరూ షో వేసినప్పుడు చాలా బాధ్యతగా వాటికి ఒక మంచి రేటింగ్స్ ఇచ్చి గొప్ప సినిమాని మీరు రాసినందుకు, ప్రజల ముందుకు తీసుకెళ్ళినందుకు మొదటిగా మేము కృతజ్ఞత. ఆ తర్వాత మేము పిలవగానే గీతార్ట్స్ నుంచి ఏ సహాయం అడిగినా, ఏ ఇన్విటేషన్ పంపించినా ఆయన విజయ్ దేవరకొండ రెడీగా వచ్చి థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ. ఈ సినిమాకి హీరో మన డైరెక్టర్. ఈ సినిమాకి నిజమైన హీరో ఎవరంటే మన డైరెక్టర్. ఎందుకంటే ఇది 2021లో ఈ దగ్గర ఈ కథ వెబ్ సిరీస్ కోసం అని దీన్ని కూర్చొద్దు, దీన్ని సినిమాగా తీద్దాము ఈ ఒక రోజున. ఆ తర్వాత ఎప్పుడు కనపడినా మేము హలో హలో అని అనుకుని ఆ కథ ఏం చేసేవారు వాళ్ళు, ఆ కథ చాలా బాగుంది, ఆ కథ ఏం చేసేవారు. అది అప్పట్లో ఊహించలేదు, తిరిగి వచ్చి గీతార్ట్స్లో ఈ సినిమా చేస్తామనేది. థ్యాంక్ యూ రాహుల్ ఫర్ గివింగ్ వన్ ఎక్సలెంట్ ఫిలిం ఫర్ అస్ ఇన్ గీతార్ట్స్. అండ్ ఐ హావ్ టు టెల్ వన్ మోర్ థింగ్. ఇందులో చాలా ఆశ్చర్యకరమైనది ఏంటంటే, నేను చూడలేనిది ఆయన చూడగలిగింది. ఇది ఆడవాళ్ళతోటి మగవాళ్ళు కూడా చాలా ఆనందపడే సినిమా అన్నారు. ఇక పిచ్చా, మగవాళ్ళు ఎందుకు మగాడిని క్రిటిసైజ్ చేస్తున్నట్టుగా ఆడవాళ్ళు ఎలివేట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ సినిమాలో ఎలా ఉండకూడదో మగవాడు చెప్తున్నాం కదా, నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు అంటే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారని నాకు ఆ రోజు అందలేదు చెప్పినారు. అతను ఆర్గ్యూ చేశాను, అది ఎట్లా, నేను రెస్ట్ చూసిన తర్వాత ఆర్గ్యూ చేశాను, అది ఎట్లా అనుకుంటాను, కానీ దాన్ని అతను చూడగలిగాడు. అందువల్ల అతను మంచి డైరెక్టర్ అయ్యాడు. ఇంకొకటి ఏంటంటే, ఇటువంటి కరిగిపోయే అటువంటి మెత్తటి హృదయం ఉన్నవాడే ఇటువంటి సినిమా తీయగలడు. ఇతని హృదయం నాకు తెలుసు, అందుకని అంత మంచివాడే ఇటువంటి సినిమా తీయగలడు. ఇప్పుడు గీతా గోవిందలో కన్నడ సినిమాలో నేను చూసి ఈ అమ్మాయి గీతా గోవిందలో ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుందని ఆ గీతా గోవిందంలో పరిచయం చేసిన ఈ అమ్మాయి ఇప్పటి వరకు మాతో ఉండి మా గీతార్ట్స్కి వందలించి, అదే కాకుండా ఈ సినిమాలో ఎగ్జాజరేషన్ కాదు, ఉన్న అవార్డ్స్ అన్ని అవార్డ్స్లోనూ బెస్ట్ యాక్టర్ ఫీమేల్ ఈమెకే రావాలి అని అనుకుంటున్నాను. వస్తుంది అనుకుంటున్నాను. సో దీక్షిత్ వన్ ఆఫ్ ది బెస్ట్ యంగ్ హీరోస్. ఇంకా ఏదో 2 సినిమాల్లోనే కనపడ్డాడు, కానీ అతని పొటెన్సీ మాకు తెలుసు. ఎంత పొటెన్షియల్ యాక్టర్ అంటే, అటువంటి యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు కుర్రాళ్ళు, అంత ఇంటెన్సిటీ చూపించగలిగినాడు. ఆల్ ది బెస్ట్ డియర్, ఆల్ ది బెస్ట్. సో అతనికి ఇంకో సినిమాకి అడ్వాన్స్ కూడా ఇచ్చున్నాను. అతని రష్ చూస్తుందా రేషామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ మ్యూజిక్. అండ్ మిస్టర్ యాల్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లిస్నింగ్, ఫర్ లిరిక్స్ అండ్ ఎవ్రీ వన్. చాలా టైం అయిపోయింది, అందువల్ల పేరున ఎస్కేఎం నువ్వు చెప్తే నొప్పి వస్తుంది. అందరినీ చాలా పొగడాలని వచ్చేది, బట్ ఆల్రెడీ 10 అయిపోతుంది. అందరి తరఫున, ఈ యూనిట్ తరఫున, అందరి తరఫున కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ భాయ్. గీతార్ట్స్ అంటే నీ సొంత సంస్థ కింద చూసుకుంటావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. నువ్వు విజయ్ దేవరకొండ బయట అయితే మాకు మాత్రం బంగారు కోటవి. థ్యాంక్ యూ సో మచ్. గీతార్ట్స్ బంగారు కొండ విజయ్ దేవరకొండ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లక్ష్మీ గారు, అంటే మీరు క్లైమాక్స్లో అట్లా మెట్ల మీద పరిగెడుతుంటే చాలా మంది అబ్బాయి గుండెల్లో రైలు పరిగెట్టుంటుంటాయి. అండ్ అంటే అంత డీప్గా తీసుకెళ్ళారు సినిమాని. అండ్ మీరు ఏదైతే లాస్ట్లో ఆ గిటార్ ఎత్తారో, ఆ గిటార్ ఎత్తింది ఇక్కడ ఉన్న చాలా మంది అమ్మాయిల మనసుకి.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ బ్యూటిఫుల్, మీరు అంత బాగా సినిమాని తీసుకుని అంత బాగా ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గీతార్స్ ఇంత మంచి సినిమా ఇచ్చారు. అండ్ ప్రతి సినిమా హిట్ వెనకాల ఆ యూనిట్లో ఎవరితో అవుతుంది గట్టి నమ్మకం ఉంటుంది. అంటే అందరూ ప్రొడ్యూసర్స్ కానీ దాంట్లో ఉన్న హీరోస్ కానీ యాక్టర్స్ కానీ అందరిది 100% అయితే ఎవరో ఒకరిది మాత్రం 200% ఉంటుంది. ఈ సినిమాకి ఆ 200% అవుతుందంటే మా రాహుల్ రవీంద్ర. రాహుల్ అంటే నువ్వు ఏది నమ్మేవో అది థియేటర్లో వెళ్తుంటే నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే, ఎందుకంటే దట్ ఈస్ సినిమా అనేది ఒక నమ్మకం. సినిమా అనేది ఎప్పుడు కూడా ఒక విజన్ నుంచి ఒక దీని నుంచి డ్రైవ్ అవుతుంటుంది. ఈ సినిమా అయితే 100% నీ విజన్ నీ డ్రైవ్. అండ్ దాన్ని నిజంగా అంత బాగా ఫాలో అయిన ప్రొడ్యూసర్స్ కానీ అందరూ కానీ, అంటే అందరూ మీరు నమ్మారు. వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ అది నమ్మారు, అది ప్రూవ్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ నీ హానెస్టీ థియేటర్లో అలా మాట్లాడింది ఈరోజు, అదే ఈ రిజల్ట్స్ అంతా కూడా. ఇక్కడ ఒకటే నాకు మన చాలా మంది ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. మీ బాయ్ ఫ్రెండ్ మంచోడా కాదా చెక్ చేయడానికి ఒకటి చేయండి. జస్ట్ గర్ల్ ఫ్రెండ్ సినిమాకి వెళ్దామని అడగండి. వాడు ఏం భయపడకుండా తీసుకెళ్తే అది చాలా మంచి బాయ్ ఫ్రెండ్. ఏదైనా సడ వయసుకున్నాడు అంటే మాత్రం కొంచెం ఆలోచించుకోండి. ఇప్పుడు 10 o'clock అవుతుంది, చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా మంది ఫోన్లలో ఈ రోజు టాపిక్ దీక్షిత్ క్యారెక్టర్ గురించి అయ్యి ఉంటుంది. నువ్వు అలాగే కదా ఆ సినిమా చూసావా అలాగే బిహేవ్ చేస్తావు అని చెప్పి దీక్షిత్ గారు మీరు బయటకు వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్త. ఎందుకంటే మన సీరియల్ బాబు చాలా మంది ఉంటారు, వాళ్ళు సినిమాల్లోకి వెళ్ళిపోతారు, సీరియల్లోకి వెళ్ళిపోతారు, గొప్ప ఎయిర్పోర్ట్స్లో వెళ్ళిన మాత్రం తిరిగేటప్పుడు చాలా జాగ్రత్త. అంత బాగా యాక్ట్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ ట్రైలర్లో ఏదైతే చెప్పానో అదైతే మాత్రం ప్రూవ్ అయింది. క్లైమాక్స్ తర్వాత వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు చాలా మంది అమ్మాయిలు అయితే మాత్రం చాలా మారిపోయి వస్తున్నారు. నేను నా వైఫ్తో నా సినిమాకి వెళ్ళాను, ఒకటే చెక్ చేసుకుంటాను క్లైమాక్స్ తర్వాత తన రియాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి పొద్దున్నే చేసి తీసుకెళ్ళింది. అంటే మీకు చాలా మంచి పడుతుంది. అండ్ అలాగని చెప్పి అబ్బాయిలందరూ కూడా జాగ్రత్త, అందరూ నాతో మంచోళ్ళు ఉంటారు, మీరు వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. హెల్మెట్ కొట్టుకెళ్ళని చాలా మంది అయితే అంటే హెల్మెట్ కరెక్ట్ చెప్పింది. అండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. ఇంకా నెక్స్ట్ వీకెండ్ ఉంది గుమ్మేచ్చు. అండ్ మాట్లాడాలని ఉంది కానీ నాకు చాలా టైం అయిందని చెప్పి మై వర్క్ ద ఎస్కేప్. దసరా అప్పుడు దీక్షకి ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడే నాకు అరే విక్రమ్ కనబడుతున్నాడు అనిపించింది. అది చూసిన దీక్ష దగ్గరికి వెళ్ళాను. సో థ్యాంక్ యూ. Thank you. I can spot. Big contribution in the film. Yes, I can spot talent. 6 years అయిందండి లాస్ట్ సినిమా రిలీజ్ అయ్యి. 6 years కోవిడ్ ఎన్నో కాంప్లికేషన్స్ వల్ల 6 years తర్వాత రిలీజ్ చూస్తున్నాను. ఒక పాయింట్లో ఇంత గ్యాప్ పడింది, 6 years తర్వాత రిలీజ్ చూస్తున్నాను. ఇది ఆంటీ తేడా పడితే నా పరిస్థితి ఏంటో చాలా భయపడేవాడిని. బట్ ఇవాళ ఈ వాచ్ చేసుకొచ్చాను. నేను టాటా టెలి సర్వీసెస్లో MBA ఫినిష్ చేసి ఫస్ట్ జాబ్లో జాయిన్ అయినప్పుడు ఆ ఫస్ట్ శాలరీతో మా నాన్న కొనిచ్చిన వాచ్ ఇది. ఆయన పోయాక నేను తీసుకున్నాను. అండ్ ఐ రియలీ మిస్ టుడే. ఎక్కడో ఆయన పై నుంచి ప్లస్ చేస్తున్నాను అనిపించింది. ఇంత గ్యాప్ తర్వాత తేడా పడితే నా పరిస్థితి ఏంటి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని అనుకునేవాడిని. కానీ ఆయన అక్కడ నుంచి ఏదో ప్లాన్ చేసి నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ బా. ఐ రియలీ మిస్ యూ బా. మీరు ఉంటుంటే బాగుండేది. బట్ యా, I know you're watching. And another person who's been through this journey with me, through all the ups and downs, through all my anxiety. Papam, she really wanted to be here. Kani oka chinna work valla she had to stay back in Chennai and she's catching a later flight. So, ఈ షర్ట్ ఖచ్చితంగా టీవీలో ఈ క్లిప్పింగ్ చూస్తుంది, ఈ స్పీచ్ క్లిప్ చూసి అరే ఇంకే షర్ట్ దొరకలేదా, మంచిగా డ్రెస్ చేసుకొని వెళ్ళొచ్చు కదా అంటుంది. బట్ నేను కావాలి ఈ షర్ట్ వేసుకొచ్చా. ఎందుకంటే ఈ షర్ట్ ఇస్ అబౌట్ 12-13 years old. మేము పెళ్లి కన్నా ముందు డేటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇచ్చిన ఫస్ట్ షర్ట్. So the shirt is about 12 years old and I wanted to wear it today because the first shirt she gave me. I miss you, Chinnu. I know. You'll be watching all the clips and చాలా ఎమోషనల్ అయిపోతుంది. కానీ ఈ సినిమాలో జరిగిన ఒక బ్యూటిఫుల్ అద్భుతం ఏంటంటే, ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను.
బీఆర్ హైటెక్ అనే ఒక మాస్ థియేటర్లో మాదాపూర్లో 10:45 సెకండ్ షో. నేను ధీరజ్ అందరూ ఒక నలుగురు వెళ్ళాం టీంలో నుంచి. దీక్షిత్ వాస్ దేర్. అక్కడ వెళ్ళాక నైట్ షోలో థియేటర్ ఓనర్ని అడిగితే వాళ్ళు 70% అమ్మాయిలు ఉన్నారండి అన్నారు. అండ్ ఐ గాట్ సో ఎమోషనల్. దిస్ ఇస్ ద థియేటర్ ఇస్ ఫుల్ థియేటర్లో 70% అమ్మాయిలు ఉన్నారు. ఐ కాల్డ్ మై వైఫ్. ఐ సెడ్ కమ్ నో, ఐ థింక్ యూ విల్ వాంట్ టు సీ దిస్. వచ్చింది. ప్రొడ్యూసర్స్ చిన్నకి పైన బాక్స్కి తీసుకెళ్లారు. నేను దీక్షిత్ వెయిట్ చేస్తున్నాం. సినిమా అవ్వగానే నేను స్టేజ్కి వచ్చాము. అస్సలు కొడుతున్నారు క్లాప్స్, మామూలు క్లాప్స్. అది నాకు కాదు కానీ రజనీకాంత్కి మరో అవతారం లాగా ఈ సినిమాలో క్లైమాక్స్ లో కనిపించిన రజనీకాంత్ కోసం క్లాప్స్ కొడుతున్నారు. కానీ she just saw the response to the film and she saw that it was a houseful crowd. And apparently నాకు తెలీదు, ధీరజ్ కానీ వంశీ కాక కానీ వాళ్ళు చిన్నతో ఉన్నారు. వాళ్ళు చెప్పారు అన్కంట్రోల్గా ఏడుస్తుందంట చిన్ను. ఎందుకంటే తనకు తెలుసు ఎంత వెయిట్ చేశాను, ఎంత పేషెంట్గా ఉన్నాను, ఫైనల్గా ఒక రిలీజ్ చూడడానికి తనకు తెలుసు. అండ్ ఇది నాకే కాదు, ఐ థింక్ మా అందరికి ఏంటంటే అందరికన్నా ఆడియన్స్ ఇచ్చే ప్రేమ చాలా ఇంపార్టెంట్. కానీ ఫస్ట్ ద బిగ్గెస్ట్ వ్యాలిడేషన్ ఇస్ ఫ్యామిలీలో మన అప్స్ అండ్ డౌన్స్లో మనతో పాటు ఉన్నవాళ్ళు, వాళ్ళ కళ్ళలో ఆనందం కానీ గర్వం కానీ చూస్తే ఐ థింక్ అంతకన్నా ఒక అవార్డు ఉండదు, అంతకన్నా ఒక వ్యాలిడేషన్ ఉండదు. అండ్ ఈ సినిమాలో ఎందుకో తెలియదు, ధీరజ్ గారు నాకు అన్నారు ఫస్ట్ టైం మా వైఫ్కి యూఎస్ నుంచి యూకే నుంచి ఎక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి, మా వైఫ్ చాలా ఆనందపడుతుంది అండ్ నన్ను ఒకలాగా చూస్తుంది, ప్రౌడ్గా చూస్తుంది అంటే ఐ ఫీల్ సో హ్యాపీ. మా కెమెరామెన్ కృష్ణ వసంత్ అదే చెప్పారు. There are so many people in the team who called me and told me, bro, you know, my family rarely takes interest. రాహుల్ మేష్ గారు చెప్పారు, మా అబ్బాయి బాంబేలో ఉంటారు, పెద్దగా నేను చేసే సినిమా నేను పట్టించుకోడు, పెద్దగా చూడు, కానీ ఈ సినిమా ట్రైలర్ చూసి నాకు ఏంటా చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ చేసినట్టున్నాను, చాలా బాగుందని చెప్పారు అన్నారు. సో ఐ థింక్ ఇన్ దిస్ ఫిల్మ్ a lot of us earned validation and pride from our family. I think that is the biggest success of this film. Everything else comes later. That is what this film means to all of us. I remember what Deekshit told me when your mom and your guru watched the film with us on the premiere day. I remember what Hesham told me when your wife watched the film. And have you finally shown the film to your wife or no, Prashant? I'm waiting for you to take your wife and show it to her. Rakitu, enti? Chupichesava? Okay, super. So yeah, I don't want to take too much time because it is late and I'm looking forward to the two remaining speeches. I can't wait to hear both of them speak. కానీ వెళ్ళే ముందు మొత్తం టీంకి పేరు పేరు నా క్రూలో కాస్ట్లో ఒక్కరు కూడా ఈ సినిమాలో లోపలికి వచ్చిన తర్వాత పే చెక్ కోసం పనిచేయట్లేదని అర్థమైపోయిందండి. దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ట్ సమ్ మ్యాజిక్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఐ కుడ్ సీ ద ప్యాషన్ ఇన్ దర్ ఐస్. ఒక్కొక్కరు ప్రాణ పెడుతున్నారు, హార్ట్ పెడుతున్నారు, సోల్ పెడుతున్నారు. అండ్ ఐ ఫెల్ట్ సంథింగ్ మ్యాజికల్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, ఇంక్లూడింగ్ చివరికి వచ్చి మా పిఆర్ఓస్ వంశీ కాకా, సురేష్, Seenu Magaram, all of them, the passion, where is my Chai Biscuit Suresh? Oh my God, I don't think anybody loves this film more than Chai Biscuit Suresh. Right from pre-production, my beautiful direction department, my darlings, to KS team, to all the HODs and their teams, and right at the end, to the PROs and the marketing people, ఒక్కరు కూడా paycheck కోసం పనిచేస్తున్నట్టు అనిపించట్లేదు. వంశీ కాక కొన్ని ట్వీట్లు పెట్టేవారు, బ్రో కొంచెం ఓవర్ అవుతుందని అడిగేవాడిని, బ్రో మంచి సినిమా మళ్ళీ ప్రమోట్ చేయడానికి అవకాశం దొరికింది, నేను అనుకుంటాను, నేను పెడతా బ్రో అంటారు, ఇంక నేనే చెప్పను. సో ఐ యూస్ టు లైక్ ఓకే బ్రో మీరు పెట్టండి ఏం కావాలన్నా అనేవాడిని. సో పేరున థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐ ఆబ్వియస్లీ వీళ్ళిద్దరి గురించి మాట్లాడేటప్పుడు అందరి గురించి అంతే మాట్లాడాలని ఉంది కానీ టైం లేదు. ఐఎమ్ సో సారీ ఆల్ ఆఫ్ యూ, బట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై టూ డార్లింగ్స్ దీక్షిత్ అండ్ రష్మిక. And I have to talk about, my God, I mean, ఏ డైరెక్టర్ అయినా సరే ఇలాంటి ఇద్దరు ఆర్టిస్ట్ దొరికితే అసలు చాలా యావరేజ్ స్క్రిప్ట్ కూడా సూపర్ హిట్ అయిపోతుంది. ది అమౌంట్ ఆఫ్ అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కదా. లుక్ ఎట్ యూ టు ఆర్ మీటింగ్ సో ఎమోషనల్, ఎస్పెషల్లీ దిస్ గర్ల్, యు డోంట్ గివ్ మీ దట్ లుక్. We've been through so much together. Every time I keep making her emotional, she keeps making me emotional. She give me that one look. I'm on stage, don't give me that look now. Both of you, man. What do I even tell you? You are a sensational talent, and I mean that from the bottom of my heart. And my wife knows
I go back home every day and I say, Rashmika said, she's a superstar anyway. I can't wait for this boy Deekshit to become a star. I can't wait for him to become a superstar. You know, like the man sitting right next to you, I hope you rise as meteorically as he did, because you have that talent and you deserve every bit of it. I pray every day for you, bro, and you know that. And Mika, one of my favorite films of yours is Dear Comrade, and I've told you that. You were a comrade to me on this film. And you know why I say that? The faith you had and the faith you've retained since the day you read the script till today. Every time I was going through a tough time, that faith kept me going. My biggest pressure was that ఈ అమ్మాయి అసలు ఎక్కడో ఉంది, ఇంత పాపులారిటీ, ఇంత సక్సెస్, that I shouldn't let her down. But every time I would feel that pressure, you were my comrade. And it was just your faith that kept me moving, that made me put one foot in front of the other. You are every director that you work with, they will all say that you are the greatest blessing. And you know that more than anyone else, more than any of those directors, you really were my greatest blessing. You know what we've been through together. మీడియా పీపుల్ అండ్ మన పిఆర్ బికాస్ ప్రీమియర్లో సినిమా చూసిన వెంటనే ఈ సినిమా ఆడియన్స్ దగ్గర వెళ్ళాలి అని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని రివ్యూస్ రాశారు. అండ్ ఫస్ట్ డే ఆడియన్స్ హూ షోడ్ అప్, దే రోడ్ పారాగ్రాఫ్స్ అబౌట్ ఫిల్మ్. సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ దట్ ఫిల్మ్ స్టార్టెడ్ taking off from there when we started going and looking at the people in theatre. So I would like to thank all the media people, social media promoters and my RPR Vamshi sir. So thank you sir, thank you so much. And Rahul sir, నాకు విక్రమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎన్నిసార్లు చెప్పానో మీకు నాకు తెలీదు. అండ్ యూ నో హౌ మచ్ ఐ లవ్ యూ, ఐ రెస్పెక్ట్ యూ. ఆఫ్టర్ సీయింగ్ ది ఫిల్మ్ దట్ రెస్పెక్ట్ went somewhere else. So thank you sir, thank you so much. And మీరు నాతో ఒక సినిమా చేస్తానని మాటలు ఇచ్చారు, సో యూ షుడెంట్ ఫర్గెట్ దట్. ఎస్ ఐఎమ్ కమింగ్ దేర్. అండ్ ధీరజ్ సార్ అండ్ విద్యా మ్యామ్, సినిమా ముందు ఎస్ వి ఆల్ స్టూడ్ టుగెదర్, వి డిడ్ అ ఫిల్మ్. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం ఎక్కడెక్కడ వెళ్ళాం థియేటర్ విజిట్కి, అక్కడ అన్నీ మనతో ధీరజ్ సార్ మనతో ఉంచుకొని మనల్ని మోటివేట్ చేసుకొని ఈ థియేటర్కి వెళ్దామా, ఆ థియేటర్కి వెళ్దామా, అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా అంటే విద్యా మేడం ఆఫీస్లో కూర్చొని ప్రోమో కట్ చేసుకొని ఈ ప్రోమో మంచిగా ఉంటుంది, ఇది బయటకు వస్తే బాగుంటుందని. అంటే ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత అంత ప్యాషనెట్గా ఉన్న ప్రొడ్యూసర్స్ నేను చాలా తక్కువ మంది చూశాను. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ అల్లు అరవింద్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ, థ్యాంక్ యూ ఫర్ ద చెక్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్ విత్ యూ. అండ్ Rashmika, so thank you for being so wonderful co-artist. నేను సెట్లో మీతో వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు నన్ను ఒక స్టార్తో వర్క్ చేస్తున్నానని అనిపించలేదు నాకు. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో స్వీట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ Bhooma. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ Bhooma because you have been a voice to so many girls out there. They are learning from you, they are looking up to you, they are inspired from you and they want to be you. Like, very, very proud of you. And I have never said this. All this what is happening outside and how you took all of that and stood here and you didn't say anything. You just kept kept moving forward and answered with your work. I really, really love that. Your work is answering every questions, everything to that matter. I'm very, very proud of you. I'm very inspired from you. Thank you so much. Coming from the same place, so very, very proud. And friends andaru, so thank you boys. You guys were such a lovely co-artists in this set. Telugu akkada edaina dialogue lente manalo vachi idi kaadu ila cheppali ani they should teach us. So thank you man, thank you so much. అండ్ విక్రమ్ చేస్తున్నప్పుడు అంటే ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు ఐ ఫెల్ట్ షుడ్ ఐ డూ దిస్ అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. రాహుల్ సార్ అడిగాను నేను, సార్ నాకేమో ఇలా అనిపిస్తుంది అంటే ఐ కుడ్ సీ వాట్ ఈస్ కమింగ్ యాజ్ అన్ యాక్టర్, ఎలా చూస్తారు నన్ను, ఐ కుడ్ సీ దట్. బట్ ఎప్పుడో నా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు అనిపించింది నాకు
ఎస్ సినిమా ఆర్ మేడ్ టు ఎంటర్టైన్, బట్ సినిమా నా ఒక ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం నా డ్యూటీ, బట్ ఇలాంటి సినిమాలు చేయడం నా రెస్పాన్సిబిలిటీ అనిపించింది. సో టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అండ్ నేను థియేటర్ విజిట్కి వెళ్తున్నప్పుడు చూశాను, అమ్మాయిలు ఈ సినిమా కనెక్ట్ అవుతారని నాకు తెలుసు, బట్ అబ్బాయిలు ఇంత కనెక్ట్ అవుతారని నేను థియేటర్కి వెళ్ళిన తర్వాతనే చూశాను. ఆ ఇంటర్వెల్లో క్లాప్స్, లాస్ట్ క్లైమాక్స్లో అయితే అంటే మనం బయట కూర్చొని నేను, ధీరజ్ సార్, వంశీ సార్, రావు సార్ అని మాట్లాడుకుంటాం, మనం ఏంటి మాస్ సినిమా తీసామా ఏంటి అన్నలాగా నాకు ఐ కెన్ హియర్ ద షౌటింగ్ అట్ థియేటర్స్. సో థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ద ఆడియన్స్, సో ఐ టోల్డ్ యూ దట్ సూరిగా నన్ను చాలా ప్రేమించారు, బట్ విక్రమ్గా ఐ థింక్ ఐఎమ్ ద మోస్ట్ హేటెడ్ క్యారెక్టర్ ఫ్రమ్ ఇన్ 2025. బట్ you hated as Vikram, you hated me as Vikram, but I think you have shown lot of love to Deekshit. I'm receiving lot of messages from you guys, so I'm very happy, and I promise you that I'll work hard and come up with different characters and entertain you all. So thank you so much everyone. This love means a lot to me. Thank you, and my manager and my staff. So andaru nato డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు, ఆయన కూడా స్టేజ్ మీద థ్యాంక్స్ చెప్తాను. అండ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్, మీకు థ్యాంక్స్ చెప్పాలి, నేను ఇది ఎక్కడ చెప్పలేదు. మీ ఇంటర్వ్యూలో రాహుల్ సార్ నన్ను చూసి నేను విక్రమ్ చేయొచ్చు అని అనుకున్నారంట. సో థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను ఈ సినిమా చాలా రోజులు ముందు చూశాను, ఒక 1.5 month ముందు చూశాను ఈ సినిమా. అంటే నాకు చాలా మాట్లాడాలి ఈ సినిమా గురించి. ఎప్పుడో ఒకసారి అర్జున్ రెడ్డి కాంట్రవర్సీ వచ్చినప్పుడు విజయ్ దేవరకొండ గారు TV9 ఇంటర్వ్యూలో మాట చెప్పారు, నెక్స్ట్ ఏం సినిమా ఇస్తారు, ఇలాంటివి ఇస్తారా అంటే సెటైరికల్గా ఒక మంచోడు ఇంకా మంచోడై ఇంకా పెద్ద మంచోడై ఫైనల్గా ఒక నిర్మాణ వెళ్తాడు అని ఒక కథ మీకు గుర్తుందో లేదో తెలియదు, చాలా బాగుంది. సో అలా ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి హీరోయిన్తో, మంచి ప్రొడ్యూసర్స్తో మంచి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలా ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి నేను సినిమా చూసిన రోజు రాత్రి 2:30-3 అయింది. నేను ఆ రోజు మీకు మెసేజ్ పెట్టచ్చో ముందే చూసేసాను, పెట్టచ్చో లేదా అని ఒక కన్ఫ్యూజన్లో పెట్టలేదు నేను. యాక్చువల్లీ ఈ సినిమా నన్ను ఎంత హార్మ్ చేసిందంటే, నేను రాహుల్కి ఈ సినిమా అసలు నిజంగా నేను ఈ సినిమా గురించి మాట్లాడే అర్హత ఉందా లేదా అన్న ఒక అంటే ఇది వేరే మాటలు కరెక్ట్గా కూడా చెప్పలేకపోతున్నాను. రాహుల్ గారు నేను బేబీ తీసిన తర్వాత దాని చుట్టూ వస్తున్న కాంట్రవర్సీతో నేను ఒక 5-6 రోజులు ఎంజాయ్ చేయలేకపోయాను సినిమా. ఎక్కడో లోపల పీకుతుంది, వైష్ణవి తిరుగుతున్నారు, నేను తెలిసి తప్పు చేయలేదు, నిజంగా తన సైడ్ ఆలోచించి రాసుకున్నాను. అప్పటి వరకు నేను ఇంటర్వ్యూకి వెళ్ళకూడదున్నాను, ఇంటర్వ్యూకి వెళ్ళి నా సైడ్ నా ఆన్సర్ నేను చెప్తున్నాను. అయినా కూడా తిట్టారు నన్ను. ఆ టైంలో నాకు రాహుల్ గారు ఫోన్ చేసి ఇంటికి పిలిచి 2 hours నేను కూర్చోబెట్టి, నువ్వు మంచి సినిమా తీశావు కానీ నువ్వు చేసిన తప్పులు ఏంటంటే అవి అని చెప్పి నాకు ఒక 2 hours తన పర్స్పెక్టివ్ చెప్పిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, ఓకే టోటాలిటీలో చూసినప్పుడు ఇన్ని మిస్టేక్స్ చేశాను నేను. కానీ ఒక డైరెక్టర్ని నేను పడుతున్న మదన లోపలంతా పెయిన్ని రాహుల్ గారితో మాట్లాడిన తర్వాత అందరినీ చాలా పొగడాలని వచ్చాను, బట్ ఆల్రెడీ 10 అయిపోతుంది. అందరి తరఫున, ఈ యూనిట్ తరఫున, అందరి తరఫున కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ భాయ్. గీతార్స్ అంటే నీ సొంత సంస్థ కింద చూసుకుంటావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్.
నువ్వు విజయ్ దేవరకొండ బయట అయితే మాకు మాత్రం బంగారు కొండవి. థ్యాంక్ యూ సో మచ్. గీతాస్ బంగారు కొండ విజయ్ దేవరకొండ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లక్ష్మీ గారు, అంటే మీరు క్లైమాక్స్ అట్లా మెట్ల మీద పరిగెడుతుంటే చాలా మంది అబ్బాయిల గుండెల్లో రైలు పరిగెట్టుంటుంటాయి. అండ్ అంటే అంత డీప్గా తీసుకెళ్ళారు సినిమాని. అండ్ మీరు ఏదైతే లాస్ట్లో ఆ గిటార్ ఎత్తారో ఆ గిటార్ ఎత్తింది ఇక్కడ ఉన్న చాలా మంది అమ్మాయిల మనసుకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ బ్యూటిఫుల్. మీరు అంత బాగా సినిమాని తీసుకుని అంత బాగా ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గీతార్స్ ఇంత మంచి సినిమా ఇచ్చారు. అండ్ ప్రతి సినిమా హిట్ వెనకాల ఆ యూనిట్లో ఎవరితో అవుతుంది గట్టి నమ్మకం ఉంటుంది. అంటే అందరూ ప్రొడ్యూసర్స్ కానీ దాంట్లో ఉన్న హీరోస్ కానీ యాక్టర్స్ కానీ అందరిది 100% అయితే ఎవరో ఒకరిది మాత్రం 200% ఉంటుంది. ఈ సినిమాకి ఆ 200% ఎవరికంటే మా రాహుల్ రవీంద్ర. రాహుల్ అంటే నువ్వు ఏది నమ్మావో అది థియేటర్లో వెళ్తుంటే నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే, ఎందుకంటే దట్ ఈస్ సినిమా అనేది ఒక నమ్మకం. సినిమా అనేది ఎప్పుడు కూడా ఒక విజన్ నుంచి ఒక దీని నుంచి డ్రైవ్ అవుతుంటుంది. ఈ సినిమా అయితే 100% నీ విజన్ నీ డ్రైవ్. అండ్ దాన్ని నిజంగా అంత బాగా ఫాలో అయిన ప్రొడ్యూసర్స్ కానీ అందరూ కానీ, అంటే అందరూ మీరు నమ్మారు. వాట్ ఎవర్ యువర్ సేయింగ్ అది నమ్మారు, అది ప్రూవ్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ నీ హానెస్టీ థియేటర్లో అలా మాట్లాడింది ఈరోజు, అదే ఈ రిజల్ట్స్ అంతా కూడా. ఇక్కడ ఒకటే నమ్మకం, మన చాలా మంది ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. మీ బాయ్ ఫ్రెండ్ మంచోడా కాదా చెక్ చేయడానికి ఒకటి చేయండి. జస్ట్ గర్ల్ ఫ్రెండ్ సినిమాకి వెళ్దామని అడగండి. వాడు ఏం భయపడకుండా తీసుకెళ్తే అది చాలా మంచి బాయ్ ఫ్రెండ్. ఏదైనా సడన్ వయసున్నాడు అంటే మాత్రం కొంచెం ఆలోచించుకోండి. ఇప్పుడు 10 o'clock అవుతుంది. చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా మంది ఫోన్లలో ఈ రోజు టాపిక్ దీక్షిత్ క్యారెక్టర్ గురించి అయ్యి ఉంటుంది. నువ్వు అలాగే కదా ఆ సినిమా చూసావా అలాగే బిహేవ్ చేస్తావని చెప్పి దీక్షిత్ గారు మీరు బయటకు వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్త. ఎందుకంటే మన సీరియల్ బాబు చాలా మంది ఉంటారు. వాళ్ళు సినిమాల్లోకి వెళ్ళిపోతారు, సీరియల్లోకి వెళ్ళిపోతారు. గొప్ప ఎయిర్పోర్ట్స్లో వెళ్ళిన మాత్రం క్రికెట్ గురించి జాగ్రత్త. అంత బాగా యాక్ట్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ ట్రైలర్లో ఏదైతే చెప్పానో అదైతే మాత్రం ప్రూవ్ అయింది. క్లైమాక్స్ తర్వాత వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు చాలా మంది అమ్మాయిలు అయితే మాత్రం చాలా మారిపోయి వస్తున్నారు. నేను నా వైఫ్తో నా సినిమాకి వెళ్ళాను, ఒకటే చెక్ చేసుకుంటాను క్లైమాక్స్ తర్వాత దాని రియాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి పొద్దున్నే చేసి తీసుకెళ్ళింది. అంటే మీకు చాలా మంచి పడుతుంది. అండ్ అలాగని చెప్పి అబ్బాయిలందరూ కూడా జాగ్రత్త, అందరూ నాకు మంచోళ్ళు ఉంటారు, మీరు వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. హెల్మెట్లు కొట్టుకెళ్ళాలని చాలా మంది అయితే ఉంటే హెల్మెట్ కలెక్ట్ చెప్పింది. అండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. ఇంకా నెక్స్ట్ వీకెండ్ ఉంది బుక్ చేయొచ్చు. అండ్ మాట్లాడాలని ఉంది కానీ నాకు చాలా టైం అయిందని చెప్పి మై ఓవర్ టు ద ఎస్కేప్. రాహుల్ గారితో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే కరెక్ట్ ప్రొడ్యూసర్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే నా డైరెక్టర్ ఒక 2-3 ఏళ్ళు కష్టపడి సినిమా తీశాడు కాబట్టి, నా వెనకాల మారుతి సాయిరాజ్ ఉన్నారు కాబట్టి నేను కరెక్ట్ నేను అనుకుంటున్నాను. కానీ దే ఆర్ ద రియల్ గర్ల్స్. ఐఎమ్ ఎంజాయింగ్ దేర్ హార్డ్ వర్క్. రాహుల్ రవీంద్ర గారు ఈ సినిమాని చాలా 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 నమ్మారు. ఎందుకంటే ఆయన చాలా కాన్ఫిడెంట్ ఉండేవాడు. ఒక జాతీయ నేషనల్ అవార్డు వచ్చిన ఒక సినిమా డైరెక్టర్ ఆయన. మనందరికీ ఆడియన్స్ పల్స్ ఎలా తెలుసో ఆయనకు ఉమెన్ పల్స్ అలాగా చేయి పట్టుకోకుండా తెలుసు ఆయనకి. అందుకే ఆయన థియేటర్కి వెళ్తుంటే అసలు ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి ఇదేంటి వేరే లెవెల్లో ఉంది. సో వాళ్ళు ఫస్ట్ ఈ సక్సెస్ ఎవరైనా ఎంజాయ్ చేయాలి అంటే ఇక్కడ అందరూ అన్నీ చూశారు. బట్ ది సక్సెస్ క్రెడిట్ గోస్ టు యూ. ఎందుకంటే మీకు అర్థం తెలుసు. ఒక 3 ఏళ్ళ నుంచి రష్మి గారు కొన్ని సినిమాలు చేశారు, దీక్షిత్ గారు కొన్ని సినిమాలు చేశారు, శేషవ్ గారు కొన్ని సినిమాలు చేశారు, విజయ్ గారు కొన్ని సినిమాలు చేశారు. బట్ ఒక 2-3 ఏళ్ళ నుంచి ఈ స్క్రిప్ట్ నమ్మి, బలంగా నమ్మి, ఈ స్క్రిప్ట్ థియేటర్లో ఎప్పుడు రిలీజ్ అయినా ఈ రెస్పాన్స్ వస్తుందని ఆయనతో చాలా కన్వర్సేషన్లో చాలా నమ్మకం. ఎందుకంటే ఎప్పుడైనా ఇంట్లో ఒక తండ్రి బాగుంటే ఆ కుటుంబం చాలా బాగుంటుంది. ఒక డైరెక్టర్ బలంగా ఉంటే ఆ సినిమా చాలా బాగుంటుంది.
ఎందుకంటే ఆయనకి ఎన్ని ఎదురైనా ఎన్ని ఛాలెంజ్ సరే ఈ సినిమా మాత్రం ఇప్పుడు ఈ థియేటర్లో ఈ రెస్పాన్సిబిలిటీలు అన్నీ ఉన్నాయి కదా ఆయన ముందే ఊహించాడు. సో దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు డిజర్వ్ రాహుల్ గారు. ఎందుకంటే ఈ సక్సెస్ యూ డిజర్వ్. అమ్మాయిలు చాలా మంది, ఎందుకంటే సినిమా అంటేనే మాసు యూత్ ఓపెనింగ్ ఈ నామ్స్ అన్ని బ్రేక్ చేసి అమ్మాయిల సినిమాకి వస్తారు, అమ్మాయిల సినిమాకి వచ్చి మైక్ ముందు మాట్లాడతారా అని ప్రూవ్ చేసిన డైరెక్టర్ రాహుల్ గారు. యు ఆర్ ద కల్ట్ డైరెక్టర్. సో విండోస్ 1, 2, 9 ఇలా ఉంటాయి కదా, ఇలా వెర్షన్ అప్డేట్ అవసరమైన సాఫ్ట్వేర్ ఏదైనా ఉంటే అది అల్లు అరవింద్ గారు. ఎందుకంటే నాకు తెలిసి ఇండియాలో ఏ ప్రొడ్యూసర్ కూడా ఇన్నాళ్ళ నుంచి యాక్టివ్గా ఉండి హిట్లు కొడుతూ సక్సెస్లు కొడుతూ తాను హిట్లు కొడుతూనే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్ చేసి వాళ్ళు హిట్లు కొడుతుంటే చివరిలో వచ్చి క్రెడిట్ తీసుకోరు. వాళ్ళ క్రెడిట్ని ఎంజాయ్ చేస్తూ మేజర్ మేనేజర్ ప్రొడ్యూసర్ అన్నట్టు దట్ ఈస్ ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. ఎందుకంటే ఆయన తీసుకునే క్రెడిట్ ఏంటంటే నా వాళ్ళందరూ బాగున్నారు, నేను హ్యాండ్ ఇచ్చిన వాళ్ళందరూ బాగున్నారు, వాళ్ళందరూ బాగుంటే అది నా సక్సెస్ అని చెప్పి ఆ క్రెడిట్ మాత్రమే ఎంజాయ్ చేసే ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. అందుకే ఆయన బ్యానర్ నుంచి నేను చెప్పిన ప్రపంచంలో ఏ ఇండస్ట్రీలో కూడా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ బామర్దులు వాళ్ళ ఇది వచ్చారు, కానీ ఆయనతో జస్ట్ అల్లు అరవింద్ గారి బ్యానర్లో ప్రొడ్యూసర్ అవ్వాలంటే మీకు ఏమక్కర్లేదు, ఆయనతో జస్ట్ పరిచయం మీ దగ్గర కంటెంట్ ఉంటే చాలు, ఆయన బ్యానర్ ఇచ్చేస్తారు. అలాంటి ఒక ఏకైక ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా ఈజ్ అల్లు అరవింద్ గారు. రవి సార్ ఈ ఫీల్డ్లో మహిళలు రావటం అది చాలా చాలా అరుదు. బట్ మేమందరం ముందుగా పెంచుకున్నాం విద్యక్క. ఎందుకంటే ఆవిడ సినిమాకి వెళ్తే ఇంటర్వెల్లో పాప్కార్న్ కూల్ డ్రింక్ ఆవిడ పెడతారు కాబట్టి చిన్నప్పుడు అదే సిరీతో మేమందరం సినిమాకి వెళ్ళినప్పుడు విద్యక్క వస్తున్నా అంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ ఆవిడ మంచి మనసు, ఆవిడ హార్డ్ వర్క్ అన్నీ ఇదయ్యి ఆవిడ ఇండస్ట్రీలో అడుగుపడినట్టు షీ అరైవ్డ్ విత్ ఎ హ్యాట్రిక్ ఐ సింగిల్ గర్ల్ ఫ్రెండ్. అంటే ఆవిడ మంచి మనసు, ఆవిడ అందరితో ఉండే విధానం అంటే ఒక ఉమెన్ ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఒక హ్యాట్రిక్తో మీరు వచ్చారు. సో ఎందుకంటే ఇది మీ జడ్జిమెంట్, మీ మనస్సు, మీ అందరినీ చూసుకునే విధానం. ఎందుకంటే AAAలో ఆవిడ వచ్చి కూడా పైన అలా వెయిట్ చేస్తున్నారు, ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది. ఇంటర్వ్యూల ముందు 20 నిమిషాలు ఎక్స్ట్రా గానే పెడితే ఆవిడ హ్యాపీగా కిందకు వచ్చారు. అంటే ఆవిడ షీ వాంట్ టు నో దట్ పల్స్. ఇలాంటి సక్సెస్ మీకు చాలా 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 రావాలి. అలాగే నా బ్రదర్ ధీరజ్, నేను రష్కా గారు బేబీ ప్రివ్యూకి వచ్చిన తర్వాత ఒకసారి అన్నారు, బేబీ లాంటి ప్రోగ్రెసివ్ సినిమా చూడాలంటే రోడ్ నెంబర్ 45లో రండి ఒకసారి కలుద్దాం అంటే ఆ కాఫీ డేలో రష్కా పేరు చెప్పగానే మాకు మొత్తం బ్లాక్ చేసి ఇచ్చారు. సో అందులో ఎండిన రోజు ఆవిడ సినిమా చూస్తానని చెప్పారు. సో ధీరజ్, నేను ఈ మధ్య చాలా సినిమాలు చేశాను. ధీరజ్ ఎప్పుడు కాల్ చేసినా ఎక్కడంటే గర్ల్ ఫ్రెండ్ ఎడిట్లో ఉన్నాను, గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్ మీటింగ్. అంటే ఒక మనిషి ఒక పిచ్చిగా ప్యాషన్గా నమ్మడం అనేది సినిమాని చాలా 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 అరుదు. సో ధీరజ్ విల్ గెట్ ఆల్ దిస్ క్రెడిట్. అంటే తన ఒక డిస్ట్రిబ్యూషన్ చేసినా ఏం చేసినా తన పట్టుకుందే బంగారం అని నమ్ముతాడు. అది చివరికి బంగారం అయిపోతుంది. ఎందుకంటే సినిమా అనేది అమ్మకం కాదు, నమ్మకం. సో ఆ నమ్మకం అనేది ధీరజ్లో చాలా చాలా ఉంటుంది. కాబట్టి ధీరజ్కి ఈరోజు ఆ క్రెడిట్ దక్కింది గీతా ఆర్ట్స్లో. ఎందుకంటే GA2లో చేశారు కానీ సినిమాలు గీతా ఆర్ట్స్లో ప్రొడ్యూసర్గా అది ఎదుపడిందంటే అది ధీరజ్ యొక్క నమ్మకం అనేది. ధీరజ్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే ఒక సినిమాకి 2 మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తున్నప్పుడు ఈ క్రెడిట్ అంతా నాదే చాలా మంది చెప్పుకుంటారు. బట్ హేషామ్ గారు ఈ క్రెడిట్ నాది కాదు, ఆయనకు కూడా ఇవ్వండి అని చెప్పింది నేను ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో. ఈజ్ ద వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ప్రశాంత్ గారు మీ BGMతో ఒక మ్యాజిక్ చేశారు. ఆ మ్యాజిక్ థియేటర్లో గూస్ పంప్స్ వస్తున్నాయి. అలాగే దీక్షిత్ గారు, ఎందుకంటే ఒక హీరోయిన్ ఆధార్ బ్యాక్ రోల్ చేస్తుంది అంటే
చాలా 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 మంది హీరోలు మనకెందుకు మనకే క్రెడిట్ వస్తుంది, మనం ఏంటంటే బ్యాక్ స్టెప్ వేస్తారు. బట్ ఒక కంటెంట్ను ప్రమోట్ చేయాలి అని మీరు ముందుకు వచ్చారు. ఎందుకంటే నేను ఎందుకు చూసాను, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఒకసారి ఇలాగే రుద్రదేవి సినిమాకి నాకేమొస్తుందని కాదు, ఆ క్యారెక్టర్ నేను ఇస్తున్నాను అనే వచ్చారు. సో అందుకే ఆయన ఐకాన్ స్టార్ అయ్యారు. అలాగా మీరు కూడా నాకు చూస్తున్నప్పుడు ఈ సినిమాకి నా కాంట్రిబ్యూషన్, ఎందుకంటే ఈ సినిమా అయ్యాక మిమ్మల్ని చాలా మంది హేట్ చేస్తారు. బట్ దట్ హేట్ ఈస్ నథింగ్ బట్ లవ్. ఎందుకంటే ఆర్య సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, వన్ ఐడియా చెప్పింది నన్ను ఆ హేట్ చెప్పింది అంటే ఆ హేట్ అంటే నా స్ట్రాంగ్ ఫీలింగ్ అని చెప్పి ఈ హేట్ అనేది నథింగ్ బట్ లవ్. సో అందుకనే ఈ రోజు 2 రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ మీకు లవ్ ఎంజాయ్ చేస్తున్నారు. మీకు కూడా ఎన్నో మంచి సినిమాలు రావాలి. ఇంకా మన నేషనల్ క్రష్ రష్కో గారి గురించి మాట్లాడవలసి వస్తే ఆవిడ గురించి మంచిగా మాట్లాడారు. ఎందుకంటే నేషనల్ క్రష్ రష్కో గారు అంటే ఆవిడంటే గ్లామర్ కాదు, గ్రామర్. యాక్టింగ్లో పెర్ఫార్మెన్స్ ఒక గ్రామర్ తెలుసు. ఒక తమ్మ సినిమాలో ఒక మలైకారంతో ఒక సాంగ్ చేసిన, అలాగే ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఉమెన్ ఆధార్ బ్యాక్ రోల్లో ఒక రోల్ చేయాలన్నా. ఎందుకంటే చాలా మంది హీరోయిన్లు ఈ సినిమా నాకేమిస్తుంది అని చూస్తారు, కొంతమంది హీరోయిన్లు మాత్రం ఈ సినిమాకి నేనేమిస్తున్నామని చూస్తారు. అలాంటి వాళ్ళు ఫస్ట్ ఉండేది రష్కో గారు. ఎందుకంటే ఈ సినిమా రష్కో గారికి వచ్చే రెమ్యునరేషన్లో ఆవిడ ఈ డేట్లు ఇస్తే ఆవిడ దీనికి డబుల్ రెమ్యునరేషన్ వస్తుంది, ఏదైనా చేయొచ్చు. బట్ ఇలాంటి సబ్జెక్ట్ ఎందుకు ఆవిడ నేషనల్ క్రష్ అయ్యారంటే దిస్ సబ్జెక్ట్ ఈస్ నో హ్యాపెనింగ్ ఇన్ నేషనల్ వైడ్. ఎవరో మాట్లాడుకోరు, ఓన్లీ ఎస్ఎంఎస్లో స్నాప్చాట్లో వాట్సాప్లో మాట్లాడుకుంటారు. బట్ నేను ఒక సినిమా ద్వారా చెప్తాను అని ఒక గట్స్ ఉన్న గట్టి హీరోయిన్ ఎవరంటే రష్కో గారు. బికాస్ రష్కో గారు ఈ సినిమాని బ్యాక్ చేయబట్టే ఈ సినిమా ఈరోజు ఎంతమంది అబ్బాయిలు ఒక హ్యాపీనింగ్ టాపిక్ అయింది. అంటే ఆవిడ ఈ సినిమా ద్వారా ఏమొస్తుంది ఫీజు గురించి చూడలేదు, నేను ఈ సినిమాకి ఏమేస్తున్నానని చూశారు. అక్కడెక్కడో షూటింగ్లో ఉన్నా సరే అరే ఏమవుతుంది వీడియో కాల్ చేసి ఒక థియేటర్కి వెళ్ళి ఎంతమంది హీరోలు ఉంటారు. ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత ఎమోషన్ అయిపోతుంది కానీ ప్రమోషన్ వాళ్ళు పట్టించుకోరు. బట్ ప్రమోషన్ కూడా ఆవిడ ఎమోషన్గా ఫీల్ అయ్యి విన్న థియేటర్కి వెళ్ళి కూడా ఆవిడ వందల సెల్ఫీలు ఇచ్చి, ఎందుకంటే మన ఎవరైనా హీరోని పక్కన వెళ్తే పక్కన బౌన్సర్ తోసేస్తారు, బౌన్సర్ ఆవిడ తోసే 200 సెల్ఫీలు ఇచ్చారంటే అది నేషనల్ క్రష్ అంటే. ఎందుకంటే ఆవిడ నాకు ఇష్టం. ఒక చిన్న పిల్లలు వస్తుంది వద్దు ఇంకా ఎందుకు అని ఎవరన్నా తోస్తుంటే ఆవిడ బాధపడిపోతున్నారు, ఎవరన్నా బౌన్సర్ తోస్తుంటే వద్దు అంటే షీ క్యూట్. అంటే ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఏ స్క్రీన్ అయినా సరే రష్కో గారు రియాలిటీ. ఆవిడకి అక్కడ నటించడం తెలియదు, జీవిస్తారంటారు కదా, అలాంటి క్యారెక్టర్ ఎవరు ఉన్నారంటే రష్కో గారు. అందుకనే రష్కో గారి పుష్ప2 లాంటి, యానిమల్ లాంటి, గర్ల్ ఫ్రెండ్ లాంటి ఏ సినిమాకైనా అంటే ఒక సూపర్ ఉమెన్ క్యారెక్టర్ అయినా సరే ఇంకా ఆవిడ నెక్స్ట్ మార్వెల్ సిరీస్ అలాంటి చేసి ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలని కోరుకుంటాను. ఎందుకంటే షీ డిజర్వ్ ఆల్ ద బెస్ట్. అంటే అంత మంచి ఆవిడ మంచితనమే ఆవిడకి ప్రపంచాన్నంతటినీ తీసుకొచ్చి చేతిలో పెట్టింది. రష్కో గారు వీ లవ్ యూ. మీ పెర్ఫార్మెన్స్ ఏంటి, మీ డెడికేషన్ ఏంటి, కానీ ఈ జనరేషన్లో దాన్ని కొట్టేవాళ్ళు లేరు, మీరు తగ్గేదే లేదు. ఇకపోతే మా బంగారు కొండ ఎందుకంటే ఎస్కే అనేవాడు బేబీ తర్వాత కన్ఫ్యూజన్ ఏదో చెప్తారు, కానీ ఎస్కే అనేవాడు ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం ఎవరు అంటే ఒక ప్రొడ్యూసర్గా అది ఒక్క గౌరవనీయులు విజయ్ దేవరకొండ గారు మాత్రమే. ఎందుకంటే ఎంటైర్ ఫిల్మ్ లీక్ అయిపోయాక ఈ సినిమాని అందరూ ఓటీటీకి ఇచ్చేద్దాం అది ఇది అని చెప్పినప్పుడు కూడా ఈ సినిమా ఎస్కేఎన్ కష్టపడ్డాడు, రాహుల్ కష్టపడ్డాడు, అర్జున్ రెడ్డి తర్వాత ఇమేజ్ నాకు ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ అయ్యి మీ కష్టం చూడాలి అని ఆ ఒక్క వ్యక్తి నిలబడకపోతే ఇక్కడ ఎవరు ఒక రాహుల్ లేడు, ఒక ఎస్కేఎన్ లేడు, ఒక ట్యాక్సీ వాళ్ళ లేదు, ఒక సక్సెస్ లేదు.
సో మనిషికి వాల్యూ ఇచ్చి, మనిషి చేసే హార్డ్ వర్క్కి వాల్యూ ఇచ్చే టాలీవుడ్ అనే కింగ్డమ్కి అన్డిస్ప్యూటెడ్ ప్రిన్స్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే. చెప్తున్నట్టు మై ఫెలో డేస్, ప్రిన్స్ అప్పుడప్పుడు అజ్ఞాతంలో ఉండొచ్చు, కనిపించకపోవచ్చు, అలా ఉండొచ్చు, బట్ ప్రిన్స్ ఇస్ అ ప్రిన్స్. ఎస్వి రంగారావు గారు చెప్పినట్టు సింహం బోన్లో ఉన్న అడవిలో ఉన్న సింహం డోంగిరి అన్నట్టు చాలా మంది చెప్తున్నా. అప్పుడప్పుడు ఆయన మీద ఏదో సెటల్ వేసి చేసి చేసేవాళ్ళు చెప్తున్నారు. ఆయన పోస్టర్ వేసి ఒక టీజర్ ట్రైలర్ అయిపోయిన దా విజయ్ దేవరకొండ అనే పోస్టర్ కనపడితే అది న్యూస్ లో మీరు పూరించుకోవచ్చు. అది విజయ్ దేవరకొండ అంటే దా విజయ దేవరకొండ. ఆయన లైనప్ ఏంటో నాకు తెలుసు, ఆ లైనప్ ఆయన పడే కష్టం ఏంటో తెలుసు. ఒక 6 నెలలు 9 నెలల్లో బాక్స్ ఆఫీస్ షేక్ 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 చేస్తాడు. ఒకసారి కొడితే ఫ్లోక్ అంటారు, 2 సార్లు కొడితే ఫేక్ అంటారు, కానీ 3 సార్లు కూడా ఇండస్ట్రీ షేక్ చేసిన హీరో ఈ ఫంక్షన్ ఎందుకు వచ్చారో తెలుసా? గీతా గోవిందం అనే సినిమా ఆయన కెరీర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అల్లు అరవింద్ గారి కోసం, అలాగే ఒక సినిమాని నమ్మి ట్రావెల్ చేసిన రాహుల్ రవీంద్ర గారి కోసం, అలాగే ఆయన తమ్ముడితో పనిచేసిన ధీరజ్ విజయ్ గారి కోసం, అందరి కోసం వచ్చారు తప్ప ఆయన ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే ఇది ఏంటి అని చూసుకోరు. ఎవరు పిలిచినా ఆయన ట్రైలర్ లాంచ్ చేస్తారు, టీజర్ లాంచ్ చేస్తారు. ఆ సినిమా ఈజ్ ద సెల్ఫ్ మేడ్ మ్యాన్, సెల్ఫ్ మేడ్ స్టార్.